కృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్కి చిక్కింది. ఈ ఘటనపై పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించినట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు పోలీసులు కోరినా ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు ఇవ్వలేదు. 13వ తేదీ ఘటన జరిగితే ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో 15వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదిచ్చారు. దీంతో ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని సెక్షన్ నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ని పోలీస్ ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం ఘటనలో ఎఫ్ఐఆర్ కాపీ ఏబీఎన్కి చిక్కింది. ఈ ఘటనపై పోలింగ్ సిబ్బంది నిర్లక్ష్యంగా వివరించినట్లు తెలుస్తోంది. 2 రోజుల పాటు పోలీసులు కోరినా ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు ఇవ్వలేదు. 13వ తేదీ ఘటన జరిగితే ఎవరూ ఫిర్యాదు ఇవ్వకపోవడంతో 15వ తేదీన పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశారు. గుర్తు తెలియని వ్యక్తులు ఈవీఎం ధ్వంసం చేశారని వీఆర్ఓ ఫిర్యాదిచ్చారు. దీంతో ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారని సెక్షన్లు నమోదు చేశారు. ఈ ఎఫ్ఐఆర్ను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం ఘటనకు సంబంధించి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? పూర్తి అప్డేట్ చెప్పండి. నరేష్, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించడమే కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయిన మాచెర్ల నియోజకవర్గంలోని పాల్వాయి గేటులో మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటనకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు బయటకు వచ్చింది. ఎఫ్ఐఆర్ కాపీని పోలీసు ఉన్నతాధికారులు గాని కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి రాష్ట్ర సీఈఓ కూడా కొద్దిసేపటి క్రితం తెప్పించుకున్నారు. ఈ ఎఫ్ఐఆర్ ఏబీఎన్ చేతికి చిక్కింది. 2 రోజుల పాటు పోలీసులు కోరినా కూడా అక్కడ ప్రిసైడింగ్ అధికారి కనీసం ఫిర్యాదు కూడా పోలీసులకు ఇవ్వలేదు. అదే విధంగా అక్కడ ఉండే రిటర్నింగ్ అధికారి కూడా మాచెర్ల నియోజకవర్గం రిటర్నింగ్ అధికారిని కోరినప్పటికీ వాళ్ళు కూడా ఫిర్యాదు చేయకపోవడంతో పోలీసులు పాల్వాయి గేటు వీఆర్ఓతో మాట్లాడి ఫిర్యాదు తీసుకున్నారు. 13వ తేదీ మధ్యాహ్నం 2:30 గంటలకి ఈవీఎం ధ్వంసం చేసిన సంఘటన జరిగితే 15వ తేదీ ఉదయం ఎఫ్ఐఆర్ ని పోలీసులు రిజిస్టర్ చేశారు. అది కూడా పాల్వాయి గేటు వీఆర్ఓ ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదు ఆధారంగా కేసును రిజిస్టర్ చేశారు. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారు అని చెప్పి కూడా సెక్షన్ నమోదు చేశారు. ఐపీసీలోని 448 పీపీడీఏ చట్టంలోని సెక్షన్ 3, ఐపీసీలోని 427 రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ ఎఫ్ఐఆర్ ను పోలీసు ఉన్నతాధికారులు తెప్పించుకున్నారు. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్ లో రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ లోని సెక్షన్ 135, 135A అండ్ 136 కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అయితే బయటకు వచ్చి ఎవరైతే అక్కడ టీడీపీ పోలింగ్ ఏజెంట్ నంబూరు శేషగిరిరావు ఎవరైతే అక్కడ మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేస్తున్న సమయంలో అక్కడికి వెళ్లి అడ్డుకున్నారు. అతనిపై వెంటనే బయటకు వచ్చి గొడ్డలతో దాడి చేశారు పిన్నెల్లి అనుచరులు. ఈ సంఘటనకు సంబంధించి అతనిచ్చే ఫిర్యాదు ఆధారంగా మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పైన కొత్త కేసులు, కొత్త ఎఫ్ఐఆర్, కొత్త సెక్షన్ల కింద నమోదు చేసే అవకాశం ఉంది అని చెప్పి సమాచారం అందుతుంది. అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులు నమోదు చేశారని చెప్పి వీఆర్ఓ ఫిర్యాదు చేశారు. అందువల్ల మాకు సీసీటీవీ ఫుటేజ్ కావాలి అని చెప్పి వెబ్కాస్టింగ్ జరుగుతుంది కాబట్టి ఆ ఫుటేజ్ కావాలి అని చెప్పి ఎన్నికల సంఘానికి లేఖ రాయటంతో ఎన్నికల సంఘం ఇచ్చిన ఫుటేజ్ లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ధ్వంసం చేశారని తెలింది అని చెప్పి కూడా పోలీసు అధికారులు చెప్తున్నారు. ఈ మొత్తం వ్యవహారం రాత్రి ఏబీఎన్ లో బహిర్గతం కావడంతో ఇప్పుడు పోలీసు ఉన్నతాధికారులంతా కూడా హైరాణ పడుతున్నారు. పల్నాడు ఎస్పీ మల్లికా గర్గ్ గాని, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు రాష్ట్ర సీఈఓ కూడా ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ కావడంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెంటనే అరెస్ట్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే నరేష్, ఇక్కడ మరో 2 ఎఫ్ఐఆర్లు కొత్తగా పల్నాడు పోలీసులు నమోదు చేశారని చెప్తున్నారు. ఈ ఎఫ్ఐఆర్ లో ఎవరిని నిందితులుగా చేశారు, ఏ సెక్షన్లుగా పెట్టారు అనే అంశం కూడా మరికొద్ది సేపట్లో తేలే అవకాశం ఉంది. అయితే తెలంగాణలోని మెదక్ జిల్లా సంగారెడ్డికి సమీపంలోని కంది వద్ద అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కారు డ్రైవర్ ని వదిలేసి వెళ్ళిపోవటం అదే విధంగా అందులో మొబైల్ ఫోన్ కూడా వదిలేసి వెళ్ళిపోయారని చెప్పి పల్నాడు పోలీసులకు సమాచారం అందింది. అయితే ఆయన్ని ట్రేస్ చేసేందుకు పోలీసులు మాత్రం ప్రయత్నం చేస్తున్నారు. తప్పనిసరిగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల్లోపు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తామనే ధీమాని మాత్రం పల్నాడు పోలీసు అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకోసం పల్నాడు పోలీసు అధికారులు రాష్ట్ర డీజీపీ ద్వారా తెలంగాణ డీజీపీతోనూ అక్కడ టాస్క్ ఫోర్స్ సిబ్బందితో మాట్లాడటమే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఒక ప్రత్యేక బృందాన్ని సిట్ ఆధ్వర్యంలో ఉన్న ఒక బృందాన్ని
తెలంగాణకు పంపించడంతో పాటు మరికొన్ని బృందాలను కూడా అక్కడికి తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా రామకృష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుంటాము అని చెప్పి పోలీసు ఉన్నతాధికారులు ఆఫ్ ద రికార్డ్ గా చెప్తున్నారు. అతని కదలికలంతా కూడా తమ రాడార్లోనే ఉన్నాయని, తమకు తెలుస్తున్నాయని, తప్పనిసరిగా అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. నరేష్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.